వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికొస్తున్నాం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావుపుడి డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్ లో వెంకటేష్ తో పాటు పలువురు కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్నారట. ఈ ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయని వెంకీ తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ఇకపోతే భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పటికే విడుదల చేసిన గోదారి గట్టు సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరింత అంచనాలు పెంచడానికి రెండవ సాంగ్ విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ పాట మీనాక్షి చౌదరి వెంకటేష్ మీద తీశారట. ఇప్పటికే ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని అందించినట్టుగా తెలుస్తుంది. వచ్చే వారం ఈ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటతో సినిమా మీద మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద భారీగా లైక్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే 130,000కు పైగా ఇంట్రెస్ట్ లైక్స్ ను బుక్ మై షోలో సొంతం చేసుకుంది. దాన్ని బట్టి సంక్రాంతికి వస్తున్న సినిమాస్ లో వెంకటేష్ మూవీ కూడా భారీ హైప్ ఉందని తెలుస్తుంది. ఇక వరుసగా పాటలు అలాగే టీజర్ ట్రైలర్ తో సినిమా మీద క్రేజ్ పెంచాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 100 కోట్లతో తీస్తున్నారు. జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన గోదారి గట్టు సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గోదారి గట్టు మీద రామశిలకవే గోరింటాకెట్టుకున్న చందమామవే అంటూ సాగే పాట అదిరిపోయింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకి భాస్కర భట్ల సాహిత్యాన్ని సమకూర్చగా రమణ గోగుల మధుప్రియ ఆలపించారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్లపై తెరకెక్కించిన ఈ పాటలో ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భార్యాభర్తల మధ్య సాగే ఓ అందమైన మెలోడీ గీతమిది. జానపదం తరహాలో సాగే ఈ పాటకి రమణ గోగుల మధుప్రియ గానం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాట చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు తెలిపాయి. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ముక్కొనపు ప్రేమ కథతో తెరకెక్కుతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.